మీకు వందనాలు. స్తోత్రం 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 స్వామి. మహోన్నతుడు తండ్రి, వాత్సల్యపూర్ణానికి స్తోత్రం అయ్యా. ఉదయకాలంలో స్వామి వల్ల నీ దయతో నీ కృపతములు జ్ఞాపం చేసుకున్నావు స్వామి. ఏ వాటి వారం నాయన కొత్త చెప్పు కనపడి ఆవిరైపోయి మా బతుకుల్ని ఈ దౌర్భాగ్యులు ప్రభా ప్రతిరోజు జ్ఞాపం చేసుకుంటున్న, ప్రతి క్షణం జ్ఞాపం చేసుకుంటున్నావయ్యా. విడవక విడవాయిగా మమ్మల్ని ప్రేమిస్తున్న అపారమైన ప్రేమ, దయ, కనికరంగా స్తోత్రము స్వామి. అబ్రహాంకి నీ కనికరం చూపినావు, దావీదు కుటుంబాన్ని కనికరం చూపినావు స్వామి. నీతిమంతులు జ్ఞాపం చేసుకోవటం ఆశీర్వాదకరం చెప్పిన స్వామి. నీ చిత్తం నెరవేర్చిన మా పితరులు అబ్రహాము, ఇసాకు, యాకోబు, దేవా, యోబు, మా పితరుల విశ్వాసాన్ని బట్టి, జీవితాన్ని బట్టి ప్రభు మా కోసం మొత్తం రాసి పెట్టినావు నాయన. నీ సంకల్పాలు, నీ ప్రేమకై నీకు శిరస్సు వచ్చి నీకు నమస్కరిస్తున్నాను తండ్రి. దౌర్భాగ్యుల మీద నీ ప్రేమ చూపించినావు తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఏ పాటి వారం అయ్యా. నీ దాసులు వెనుకొని నడిపిస్తున్నావు, బలపరుస్తున్నావు. మా రహస్య పాపాలు ప్రభా చూపించండి. కూడి వచ్చిన నీ పిల్లలు సేవకులు బట్టి నీకు స్తోత్రాలు. ఎవరు కూడా ప్రభు విడిచిపెట్టబాక, దాటిపోబాక నాయన. ప్రతి హృదయాన్ని మీద దర్శించండి స్వామి. కడవరి కాలం ప్రభా సత్యం కరువైతుంది, త్వరగా రాబోతున్నావు నాన్న తండ్రి. గుండె చెదిరిపోయిన వారిని ఆదరించు దేవుడు తండ్రి, నీకు స్తోత్రం. ఎంతమంది గుండె చెదిరి నీ సన్నిధికి వచ్చిన స్వామి సేవకుల ద్వారా మీరు బలపరచండి, ఆదరించండి, ధైర్యపరచండి, హెచ్చరించండి, సరిచేయండి స్వామి. అయ్యా మీరు అన్ని ప్రభా నీ వాక్కులు ఉన్న సకల ఆశీర్వాదాలతో నీ సేవకుని అభిషేకించండి స్వామి. ఆది అపోస్తుల ఆత్మతో నింపండి, ప్రేరేపించండి, బలపరచండి, నడిపించండి. ఒక వాక్యం ప్రభా క్రియఫలం మా జీవితంలో ప్రభా జరిగించండి అయ్యా. మేము ఏమై ఉండాలో, ఏం కావాలో, ఏం ప్రభు ఏం జరగబోతుంది స్వామి. మమ్మల్ని త్వరగా సిద్ధపరచండి స్వామి. లోబడి హృదయం దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్కరికి మంచి మనసు అనుగ్రహించను ఆయన. ఈ ప్రభు ఏ ఒక్కరి ప్రభావ కఠిన హృదయం ఉండకూడదు ఆయన తండ్రి. మెత్తటి హృదయం అనుగ్రహించు అయ్యా. సహాబయ్యాన్ని వచ్చి ప్రభు నువ్వు నేల వల్లే పారబోయబడ్డావు దేవా, నీకు స్తోత్రాలు. అయ్యా నీ హృదయం మైన వల్లే కరిగిపోయింది అయ్యా. నీ ప్రేమకై నీకు స్తోత్రాలు. మమ్మల్ని అందరూ కూడా ఈ వాక్కుతో ఆశీర్వదించి వాళ్ళ సహాయం చేయమని ప్రభు నీ వాక్కులో ఉన్న శక్తితో అభిషేకించి దీవించమని యేసు ప్రభు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన రాబర్ట్ అయ్య గారికి వందనాలు. ఈ ఉదయకాలంలో యేసయ్య కృప సమాధానములు మనందరికీ అనుగ్రహించి నడిపించబడునుగాక. ఆమేన్. ప్రభు కృప మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ప్రియ దేవుని పిల్లరా, మనందరం కూడా మనం 2వ పేతురు పుస్తకాన్ని మనం దేవుని సముఖంలో పరిశుద్ధ దేవుని చేత బోధించబడి నేర్చుకుంటున్నాము. మనం నిన్నటి దినాన మనం ఎందుకు ఈ 2వ పేతురు పుస్తకంలో 5, 6, 7 వచనాల్లోనే ఇంతకాలం ఇన్ని సెక్షన్లు మనం నేర్చుకుంటూ వస్తున్నాము అనంటే, కింద 8, 9, 10 వచనాలు, 11 వచనాలు కూడా 8 నుంచి 11 వచనాలు కూడా ఈ 5, 6, 7 వచనాలనే చూపిస్తున్నాయని నిన్నటి దినాన మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. మంచిది. మనందరం కూడా 5వ గుణాన్ని అంటే మధ్యలో ఆశా నిగ్రహాన్ని రేపటి నుంచి మనం నేర్చుకుంటాము. బహుశా మరి సోమవారం నుంచి ఆశా నిగ్రహాన్ని కూడా దేవుని సముఖంలో పరిశుద్ధ దేవుని చేత మనందరం కూడా బోధించబడి నేర్చుకుంటున్నాము సోమవారం నుంచి. ఈరోజు సహనం అనే దాని గురించి నిన్నటి దినాన నేర్చుకుంటూ వచ్చాము. ఈరోజు కూడా ప్రభు యొక్క ఆత్మ సహనమును గురించి మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమేన్. చూడండి నాన్న, మనం సహనం అనేది ఇది మనుషుల వలన, భూమండలం మీద ఉన్నటువంటి మనుషుల వలన కలిగేది కాదు అనే సత్యాన్ని మనం ముందుగా గ్రహించాలి. మనకు సహనం అనేటువంటి విషయాలు కేవలం దేవుని వలన మాత్రమే కలుగుతాయి అనేటువంటి గుణాన్ని మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తమాంసాలని ధరించుకున్నప్పుడు ఆయన రక్తమాంసాల్లో సంపూర్ణమైన సహనాన్ని మనందరం కూడా చూసి నేర్చుకుంటూ వచ్చాం. ఆయన భరించలేనంత శ్రమలు అంటే ఈ భూలోకంలో ఎవ్వరూ కూడా, ఏ మానవుడు కూడా తట్టుకోలేనటువంటి ఒక భయంకరమైన శ్రమను ఆయన రక్తమాంసాల్లో అనుభవించి చూపించాడు. అంటే ఈ రక్తమాంసాలకి దేవుని వలన అనుగ్రహించబడినటువంటి
సహనము చాలా గొప్పది. అంటే ఆజ్ఞ అతిక్రమం ద్వారా దైవత్వంలో ఉన్నటువంటి గుణాలను మనం ఆల్రెడీ కోల్పోయాము. వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఈ ఉదయకాలంలో ఈ రోజున దేవుని వలన, దైవత్వంలో ఉన్నటువంటి గుణముల వలన మనకు అనుగ్రహించబడినవన్నీ కూడా మనం ఎప్పుడు ఎలా పోగొట్టుకుంటున్నామంటే, కేవలం ఆజ్ఞను అతిక్రమించడం వలన పోగొట్టుకుంటున్నాము అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. ఈ ఉదయకాలంలో మనం నేర్చుకునేటువంటి విషయాలలో అతి ప్రాముఖ్యమైనది అసలు ఈ ఓర్పుని ఎవరు నేర్చుకుంటారు అంటే, కేవలం భూమండలం మీద యేసు క్రీస్తును అంగీకరించిన వాళ్ళు, లేకపోతే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి నిజమైన సత్య సంబంధమైన బిడ్డలు మాత్రమే ఈ భూమండలం మీద ఓర్పును, సహనాన్ని నేర్చుకోగలుగుతారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేనంటాను, దేవుని పిల్లలే ఓర్పును, సహనాన్ని నేర్చుకోకపోతే మరి ఇతరులు, అన్యజనులు ఎలా నేర్చుకుంటారు చెప్పండి? వాళ్ళకి ఎవరు బోధిస్తారు? దైవత్వంలో ఉన్నటువంటి గుణాలు ఆయన యందు విశ్వాసం ఉంచిన మనలోనే కనబడకపోతే మరి ఎవరిలో కనపడతాయి? ఇప్పుడు సహనము, ఓర్పు అనే గుణాలు దేవుడు మన జీవితంలో కలిగి ఉండాలని ఆయన కోరుకున్నటువంటి విషయాలు ఇది. ఇప్పుడు చూడండి, ఆయన మన జీవితంలో ఏ గుణాలు కావాలో ఆ గుణాలను ఆయన కోరుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఆయనకు ఎలాంటి సామర్థ్యం ఉందో అలాంటి సామర్థ్యాన్ని దేవుడు మనకిచ్చాడు అని గుర్తుపెట్టుకోవాలి. చాలామంది జీవితంలో ఈ చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న సందేహాలు, ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, నాకున్న బాధలు చాలా ఎక్కువగా ఉన్నాయి అయ్యగారు, నేను దేవుని గురించినటువంటి సంగతుల వలన కలిగేటువంటి శ్రమ కానీ, ఓర్పు కానీ నేను భరించలేను. నా జీవితంలో అసలు ఇంతవరకు ఉద్యోగం రాలేదు, నాకు 30 ఏళ్ళు వచ్చిన వివాహం కాలేదు, నాకు వీటికంటే శరీర సంబంధమైన బాధలే నాలో ఎక్కువగా ఉన్నాయి, నేను దేవుని చిత్తాన్ని చెయ్యలేను అని చాలామంది విసుగు చెంది బాధపడేవాళ్ళు చాలామంది వాళ్ళ జీవితంలో, అనుభవాల్లో చూడొచ్చు. ఇంకా మనం చూస్తే చాలామంది, నా వల్ల కాదండి, నేను ఈ శ్రమలు భరించలేనని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఈ భూమండలం మీద ఉన్నారు. వాక్యం వింటున్న పిల్లలారా, ఈ ఉదయకాలంలో సహనం అనేది మనుషుల ద్వారా మనకు అనుగ్రహించబడిన వరం కాదు. ఇది కేవలం దేవుని వలన మనకు అనుగ్రహించబడింది అనేటువంటి సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చూడండి నాన్న, సహనం ఎంత ప్రాముఖ్యమైంది. సహనం, ఓర్పు మన జీవితంలోకి ఎలా వస్తుంది అనేటువంటి ఈ రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు చూడండి, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగం, వివాహాలు, ఇళ్ళు, వాకిళ్ళ నిమిత్తం ఈ భూమండలం మీద మనుషులందరూ సందేహంతో బాధపడుతూ నిట్టూర్పులిడుస్తూ ఉంటారు. మాకంటూ ఒక సొంత ఇల్లు లేదు, మాకంటూ సరైన ఉద్యోగం లేదు, మాకంటూ బిడ్డలకి సరైన వివాహాలు కాలేదు. చూడండి, రకరకాలుగా మనం మోయలేనంత శ్రమ మన మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఈరోజు వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఈరోజు మనం గ్రహించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు నీ శరీరానికి, మనుషులకి ఊహకు అందనటువంటి ఓర్పును, సహనాన్ని దేవుడు ఇచ్చాడు. ఆయన రక్తమాంసాల్లో ఈ గుణాలన్నిటిని కూడా మనకు చూపించాడు. ఇప్పుడు మనకు చూపించడంలో దేవుని ఉద్దేశం ఏంటంటే, నీ జీవితంలో అప్పు, ఉద్యోగాలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యాధులు, రోగాలు,
భరించలేనివిగా ఉన్నప్పుడు వాటన్నిటినీ జయించడానికి దేవుని మీద ఆధారపడాలి. దయచేసి చెవిగలవారు విందురుగాక. దేవునికి అసాధ్యమైందంటూ ఏదీ లేదు కనుక, ఎందుకంటే ఆయన మనకంటే ముందుగా మన రక్తమాంసాల్లో కలిగినటువంటి శ్రమలన్నిటినీ కూడా ఆయన భరించాడు. గమనించారా? ఈ విషయాలు చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన శరీరధారి అయి ఉన్న దినాల్లో ఆయన మనవలే శోధించబడినను, ఆయన అన్ని విషయములలో మనవలే శోధించబడినను అని రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 4:13-14లోనే ఇక్కడ ఉంటుంది. ఆయన అన్ని విషయములలో మనవలే శోధింపబడినను అని రాయబడి ఉంది. గమనించారా? అన్ని విషయాల్లో మనవలే ఆయన శోధించబడినను, ఆయన పాపము లేనివాడిగా. చూడండి, నేను చదువుతాను. హెబ్రీ పత్రిక 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. గమనించారా? కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదుము. గమనించారా? ఈ రోజున రక్తమాంసాల్లో మనందరం ఎలా శోధించబడి బాధించబడ్డామో సేమ్ అలానే యేసయ్య కూడా రక్తమాంసాల్లో మనలను సాతాను ఎలా శోధించిందో అన్ని విషయాల్లో ఆయన కూడా శోధించబడ్డాడు. కానీ ఆయన జయించాడు. గమనించారా? దేవుని కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృపనొద్దకు కృప పొందునట్లు ధైర్యముగా కృపాసనమునొద్దకు చేరుదము. గమనించారా? కృపాసనము అనేది మనకు భరోసా. గమనించారా? మనకు గ్యారంటీ. వాక్యం వింటున్న దేవుని పిల్లారా, మనుషుడు మాట ఇచ్చి తప్పొచ్చు, కానీ దేవుడు ఎన్నడూ కూడా మాట ఇచ్చి తప్పే దేవుడు కాడు. గమనించారా? అందుకనే ఈ ఉదయకాలంలో మనం నేర్చుకునేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, సహనం ఎంత ప్రాముఖ్యమైందో మన జీవితాల్లో, సహనం ద్వారా దేవుడు చేసే కార్యాలు ఎలాగుంటాయో మనం ఈ రోజున ఒక 5 అంశాలు మనం దేవుని సన్నిధిలో నేర్చుకుందాం. అలాగే సహనం అనేది మనలో ఎలా పనిచేస్తుంది, మనలోకి ఎప్పుడు వస్తుంది అనే విషయాలు కూడా ఒక 5 పాయింట్లు, 5 అంశాలు మనం దేవుని సముఖంలో నేర్చుకుందాం ఈ దినాన. గమనించండి, ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి అనుభవం ఏంటంటే సహనము మన జీవితానికి ఎంత ప్రాముఖ్యమైనది అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాస్తవానికి సహనం అనేది ఎలాగుంటుంది అనంటే, సహనం అనేది మనకి నిత్య జీవాన్ని ఇస్తుంది. అంతేకాకుండా సహనం అనేది నిత్య జీవార్థమైన రక్షణను కూడా మనకు కలగజేస్తుంది అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి నాన్న, మత్తయి సువార్తలో 24:13 నేను చదువుతాను. చూడండి. అంతం వరకు సహించువాడే రక్షింపబడును, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటించబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఇక్కడ సహనం అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకు రక్షణను అనుగ్రహిస్తుంది. వాస్తవానికి మత్తయి సువార్త 24:13 చెప్పబడిన మాట, యేసు ప్రభు చెప్పిన మాట, శ్రమల కాలాలలో అంత్య దినాలలో జరిగేటువంటి పరిస్థితులను చెప్తున్నటువంటి సందర్భం. ఆ అంత్య దినాలలో, శ్రమల కాలాలలో దేవాది దేవుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మనం అంతం వరకు సహించాలి అని రాశాడు.
సహించబడిన వాడే, సహించుకున్న వాడే రక్షించబడతాడు అని చెప్పబడింది. అంటే సహనం లేకపోతే రక్షణ లేదా? లేదు. ఏ రోజు నిన్ను బాధ పెట్టేవాళ్ళు ఉన్నారో, ఏ రోజు నిన్ను హింసించే వాళ్ళు ఉన్నారో వాళ్ళని నువ్వు ఆ రోజు సహించుకోకపోతే ఖచ్చితంగా నువ్వు ఆ రోజున దేవుని వలన నీకు అనుగ్రహించబడిన రక్షణను కోల్పోతావు అనేటువంటి సంగతి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున నువ్వు సహించుకోవడానికి అవకాశం దొరికితే, నిన్ను బాధించే వాళ్ళ మధ్యలో తలంచుకునే అవకాశం దొరికితే దేవుడు నీకు ఒక గొప్ప రక్షణను, కాపుదలను అనుగ్రహిస్తున్నాడు అని గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లారా, మనందరం కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయాలు. నీకెందుకు ఇది ప్రాముఖ్యం అంటే, అంత్యకాలాలలో, మహాశ్రమల కాలాలలో కూడా ఓర్చుకోవడం అనేది నీ ఆత్మను రక్షించేది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపట్టాలి. గమనించారా? మళ్ళా చదువుతాను చూడండి. అంతం వరకు సహించువాడెవడో వాడే రక్షించబడును. రక్షించబడును అనే మాట వాస్తవానికి ఆత్మను రక్షించుకుంటారు అని అర్థం. మీకు కావాలంటే లూకాసు వార్తలో 21:19 నేను మళ్ళొకసారి చదువుతాను చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతాను చూడండి. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణమును దక్కించుకొందురు. ప్రాణము అంటే మనలో ఉన్న ఆత్మను. శరీరంలో ఓర్చుకోవటం అనేది మన ఆత్మను రక్షించుకోవడానికి, నరకం నుండి రక్షించుకొని నిత్య జీవంలోకి పాలు పంపులు పొందడానికి అవకాశము అనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. ఈ రోజున సహనం ఎందుకు నీకు? నీ ఆత్మను రక్షించుకునేది. గమనించారా? మళ్ళీ 21:19 మళ్ళీ చదువుతాను చూడండి. మీరు మీ ఓర్పు చేత, ఓర్పన్నా సహనమన్నా ఒకటే, దీర్ఘశాంతమన్నా కూడా ఒకటే. దీర్ఘశాంతమన్నా, ఓర్పన్నా, సహనమన్నా ఈ పదాలకి ఒకటే అర్థాన్ని తీసుకొస్తుంది. అందుకు చెప్తున్నాడు, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణమును దక్కించుకొందురు. ఈ మాట చెప్తున్నటువంటి ఇది మత్తయి సువార్తలో కానివ్వండి, ఇప్పుడు చదివిన లూకా సువార్తలో కానివ్వండి, డైరెక్ట్గా యేసు ప్రభువే తన నోటితో చెప్తున్నటువంటి మాట. నేనంటాను, నీ విశ్వాసంలో యేసుక్రీస్తుని విశ్వసించాను అన్నావు కదా, నీ విశ్వాసంలో ఈ గుణాలు ఉన్నాయండి. నీ విశ్వాసంలో నిన్ను బాధ పెట్టేవారిని సహించుకునేటువంటి జీవితం మనకు వచ్చిందా? నిన్ను ఇబ్బంది పెట్టేవారిని సహించుకునే జీవితం మనకు వచ్చిందా? ఈ ఉదయకాలంలో వాక్యం వింటున్న దేవుని పిల్లరా, నువ్వు నమ్మిన విశ్వాసం సహనాన్ని నేర్పిందా? ఒకవేళ నువ్వు నమ్మిన విశ్వాసం సహనాన్ని నేర్పకపోతే నువ్వు ఖచ్చితంగా నిన్ను మోసపరిచే విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావనే సంగతి ఖచ్చితంగా గుర్తుపట్టాలి. ఇంకా మనం గనుక గమనించినట్లయితే చూడండి, రోమాపత్రికలో, రోమాపత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతాను చూడండి. రోమాపత్రిక 7వ వచనానికి ముందల 2 నుంచి చదువుతాను చూడండి. కాబట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. ఇట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు నుంచి దేవుని తీర్పు కొందునని అనుకొందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? చూసారా? సహనమును, ఓర్పును, దీర్ఘశాంతమును దేవుని యొద్దే ఉంటాయి. ఇప్పుడు ఈ రోజున
నువ్వు శ్రమలలో, లేకపోతే నిన్ను దూషించిన వాళ్ళలో, లేకపోతే నీ కష్టాల్లో ఓర్పు లేదు అనంటే, ఒకవేళ నీ భార్య నిన్ను విసిగించినప్పుడు నీకు ఓర్పు లేదు అనంటే, ఒకవేళ నీ భర్త నిన్ను విసిగించినప్పుడు నీకు ఓర్పు లేదు అంటే, నీ పిల్లలు నిన్ను విసిగించినప్పుడు నీకు ఓర్పు లేదు అనంటే, ఖచ్చితంగా దేవుని యొద్ద నుండి నీకు అనుగ్రహం రాలేదు అని అర్థం. చూసారా, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? ఇవన్నీ ఎక్కడివి? యేసుక్రీస్తులో ఉన్నటువంటి గుణాలు. వీటిని మనం తృణీకరించకూడదు. ఇవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. దీర్ఘశాంతం అంటే ఎక్కువ కాలం సహించుకోవడం, ఎక్కువ కాలం ఓర్చుకోవటం. అంటే నీ జీవితాంతం ఓర్చుకోవాల్సిందే. చాలామంది జీవితాల్లో అయ్యో మేము మరీ ఇంతకాలం శ్రమలంటే మేము తట్టుకోలేం అని మధ్యలోనే ఆపేసుకొని, నిర్ణయం మార్చుకొని, సూసైడ్ చేసుకొని చనిపోయే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లారా, ఒక తండ్రిగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. దయచేసి నువ్వు నమ్మిన విశ్వాసం, దేవుని అనుగ్రహము చేత మనం దీర్ఘశాంతమును, సహనమును మనం తృణీకరించకుండా ఆయన ఇచ్చే వాటిని మనం సంపాదించుకున్నామా, పొందుకున్నామా, గుర్తుపట్టగలుగుతున్నారా? చూడండి, నేను కంటిన్యూ చేస్తున్నాను. నీ హృదయ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పులు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. బిడ్డలారా, వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లారా, గుర్తుపట్టగలుగుతున్నారా? ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున దేవుడు జీతం ఇస్తాడు. సత్క్రియలను ఓపికగా చేయాలంట. సత్క్రియ అంటే దేవుడు సిద్ధపరిచిన జీవితం. దేవుడు తన చిత్తాన్ని ఈ భూమండలం మీద ఎలా చేయాలో ఆయన కోరుకున్న జీవితం. ఈ రోజున మన జీవితంలో ఓర్పు, సహనం, దీర్ఘశాంతం అనేది ఇది మనం కోరుకున్న జీవితం కాదు. ఈ లోకం ఏమంటో తెలిసినా మరీ అంత ఓర్చుకోవాలా, అంత అవసరం లేదంటది. కానీ దేవుని వాక్యం ఏముంటుందంటే, నానా నువ్వు ఓర్చుకున్నప్పుడు, నువ్వు సహించుకున్నప్పుడు నీ ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, అనారోగ్యాలు ఓర్చుకొని సహించుకోవాలా. నిన్ను బాధ పెట్టేవారిని ఓర్చుకొని సహించుకోవాలా. అలా ఓర్చుకున్నప్పుడు దేవుడు అంటాడు, నీకు రక్షణ కలుగుతుంది. ఆ ఓర్పు నీలో ఉన్నప్పుడు నీ ఆత్మ రక్షించబడుతుంది. మనం నమ్మిన విశ్వాసం ఈ జీవితాన్ని మనకిచ్చిందండి. ఈ రోజున నేను విశ్వసించానని చెప్పుకునేవారులారా, నువ్వు బిల్డింగులకి, ఉద్యోగాలకి, లోన్లకి, వడ్డీలకి, పిల్లల చదువులకి, పెళ్ళిళ్ళకి, ఐశ్వర్యాలకి, వీటి కొరకు నమ్ముకొని నాశనానికి, మరణానికి అప్పగించబడుతున్నారు. వీటిని ఆశించి అవి కొంతకాలం ఉండి వదిలిపోయిన తర్వాత మరణాలకి, సూసైడ్లకి అప్పగించుకొని బ్రతికి చస్తున్నారు. చెవిగలవారు విందురుగాక. గమనించారా? ఇప్పుడు చూడండి, సత్క్రియలు ఓపికగా చేయొచ్చు, మహిమను, ఘనతను, అక్షయతను వెదకువానికి నిత్య జీవము ఇచ్చును. గమనించారా? నిత్య జీవం వస్తుంది. సహనం అనేది నిత్య జీవాన్ని నీకు తీసుకొస్తుంది. సహించుకొని, ఓర్చుకొని, దీర్ఘశాంతం కలిగిన వాళ్ళై ఉన్నప్పుడు నీ ఆత్మ రక్షించబడుతుంది అనేటి సత్యాన్ని గుర్తుపట్టాలి. ఇప్పుడు ఈ విషయాలు నీ హృదయంలో ముద్రించబడితే నీ జీవితంలో ఎన్ని శ్రమలు వస్తున్నా, ఎన్ని అనారోగ్యాలు వస్తున్నా, ఎంత బాధ కలుగుతున్నా, నీ మనస్సాక్షి ఎక్కడా కూడా ఈ శ్రమను నేను మొయ్యలేనని కానీ, ఈ శ్రమను నేను భరించలేనని కానీ, ఎలాంటి బలహీనమైన పరిస్థితులు నీ మనసులో ఉండవు. ఎందుకనంటే ఈ శ్రమ ఎంత కలిగినా దేవుడు దీనన్నిటిని భరించుకోవడానికి, ఓర్చుకోవడానికి, దీర్ఘశాంతముతో సహించడానికి దేవుడు కృపనిచ్చాడు అని నమ్ముతున్నావు. నువ్వు నమ్మినప్పుడు ఖచ్చితంగా నీ ఆత్మ రక్షించబడుతుంది అని గుర్తుపట్టగలుగుతావు.
అందుకు నీకు భవిష్యత్తు తెలుసు గనక నువ్వు ఖచ్చితంగా నమ్మగలుగుతావు. గమనించారా? ఈ రోజున ఎంతోమంది దేవుని వలన అనుగ్రహించబడిన ఈ అనుగ్రహ ఐశ్వర్యమును, దీర్ఘశాంతమును, సహనాన్ని తృణీకరించుకొని నిర్లక్ష్యపరిచి పోగొట్టుకుంటున్నారు. ఇది నా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఒక తండ్రిగా నేను మిమ్మల్ని బ్రతిలాడుకుంటున్నాను. దయచేసి మీ ప్రార్థనలో ఈ బ్రతుకు నాకు కావాలని అడగండి. ఈ బ్రతుకును ప్రార్థన ద్వారా సంపాదించుకోండి. వాక్యం చెప్పడమే కాదు, వాక్యం వినటమే కాదు, దీనిని సంపాదించుకోవడానికి ప్రార్థించాలి, దీనిని కోరుకోవాలి. ఇది నీకు అనుగ్రహించబడే వరకు పోరాడాలి. దీని కొరకు దైవజనులను, సంఘాన్ని పిలిపించుకొని, అయ్యా మా ఇంట్లో కూటం పెట్టండి, మా ఇంట్లో నేను నిత్య జీవార్థమైన సహనమును నేను, నా భార్య, నా భర్త, నా బిడ్డలు మేము కలిగి ఉండాలి. ఈ సహనం అనే ఆశీర్వాదం ద్వారానే మా ఆత్మలు రక్షించబడతాయి అని కోరుకోవాలి. నేను అడుగుతున్నాను, ఒక తండ్రిగా, దైవజనుడిగా ఈ రోజున ఈ గుణం సంపాదించుకున్నావండి? ఇలాంటి విశ్వాసం మన దగ్గర ఉందా? ఆలోచించే వాళ్ళు లేరు. గమనిస్తున్నారా? అంతేకాకుండా రెండవది, ఈ సహించుకోవడం అనేది మన జీవితాన్ని ఫలభరితమైనటువంటి జీవితంగా మార్చేస్తుంది అనేటువంటి సత్యాన్ని గుర్తుపట్టాలి. అంటే దేవుని కొరకు ఫలించేటువంటి జీవితాన్ని దేవాది దేవుడు మనకిస్తాడు అనేటువంటి సత్యాన్ని కూడా మనందరం కూడా గుర్తుపట్టాలి. మొట్టమొదటిది నిత్య జీవము, అది మన ఆత్మకు రక్షణ ఇస్తుంది అనేది సహనం మనకి ఆత్మకు నిత్య జీవాన్ని, రక్షణ ఇస్తుంది అనేటువంటి సత్యాన్ని మనం చూసాం. రెండవది, దేవుని చిత్తము ద్వారా మనం ఫలించేటువంటి జీవితాన్ని కూడా సహనం ఇస్తుంది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తుపట్టాలి. చూడండి, ఇప్పుడు మంచి వ్యవసాయకుడు ఉన్నాడు. వ్యవసాయం ప్రారంభించినప్పుడు అతనికి ఏ ఫలం కనపడదు. భూమిలో ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, ముళ్ళ తుప్పులు, గులకరాళ్ళు, రాళ్ల గుట్టలు ఇవన్నీ కూడా పొలంలో ఉంటాయి. కానీ అతడు వ్యవసాయాన్ని ప్రారంభించినప్పుడు అక్కడ ఏమీ కనపడదు. కానీ వ్యవసాయకుడు కష్టపడి ఆ రాళ్ళు, ముళ్ళ తుప్పులు, ముళ్ళ కంచెలు అన్నీ కూడా దున్ని శుభ్రం చేసి, ఆ కలుపు మొక్కలన్నీ కూడా తొలగించి శుభ్రం చేసి నీరు కట్టి దుక్కి దున్ని, గమనించారా? వీటన్నిటిని కూడా చేసి ఏం చేసేవాడంటే, ఆ వ్యవసాయాన్ని చేసిన తర్వాత ఫలాన్ని ఆశించి ఎదురు చూస్తూ ఉంటాడు. వ్యవసాయకుడు ఓర్పుతో ఎదురు చూస్తూ ఉంటాడు. గమనించారా? ఎందుకు ఓర్పుతో ఎదురు చూస్తాడు? దేవుని యందు నిరీక్షణ ఉంచి భూమికున్న సామర్థ్యం తెలిసినవాడు. భూమి ఒక రోజున మంచి ఫలాన్ని ఇస్తుంది. భూమి దేవుని ఆజ్ఞను అనుసరించి నడుస్తుంది. గమనించారా బిడ్డలారా? ఆశతో, ఓర్పుతో ఎదురు చూసినప్పుడు మంచి ఫలాన్ని వ్యవసాయకుడు, ఫలభరితమైనటువంటి జీవితాన్ని వ్యవసాయకుడు ఖచ్చితంగా పొందుకుంటాడు. పంట చక్కగా పండి ఫలిస్తుంది. ఈ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. చూడండి, ఇక్కడ లూకాసు వార్తలో 8వ అధ్యాయము 11వ వచనం నుండి విత్తువాని ఉపమానం గురించి రాయబడినటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. చూడండి, పోనీ 11 నుంచి చదువుతాను. మనకు కావాల్సింది 15వ వచనంలో ఉంటుంది. పోనీ 11 నుంచి చదువుతాను చూడండి. అంటే మనకు నడిపింపు అర్థం కావడానికి చదువుతున్నాను. ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని యొక్క వాక్యము. త్రోవ పక్కనుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి
వాక్యము ఎత్తుకొని పోవును. గమనించారా? నువ్వు ఫలించడానికి, నువ్వు ఫలభరితమైనటువంటి జీవితం చేయడానికి, సహనంతో ఓర్పుతో ఎదురు చూడాలంటే, ఫలించాలంటే నువ్వు ఖచ్చితంగా వాక్యము ద్వారా నువ్వు ఫలిస్తావు అనేటువంటి సత్యాన్ని గుర్తుపట్టాలి. అంటే ఫలభరితమైనటువంటి జీవితంలో నీకు సహాయం చేసేది, నువ్వు ఫలించే జీవితాన్ని చూడగలిగిన కృపనిచ్చేది దేవుని యొక్క వాక్యం. అందుకని నువ్వు ఫలించకుండా దేవుని యొక్క వాక్యం, నీ హృదయంలో విత్తబడిన వాక్యాన్ని దుష్టుడు ఎత్తికెళ్ళిపోతాడు. గమనించారా? దయచేసి ఈ ఉదయకాలంలో ఖచ్చితంగా గుర్తుపట్టండి. అంటే ఇప్పుడు దుష్టుడు ఫలభరితమైన సహనాన్ని నీ జీవితంలో లేకుండా ఉండడానికి వాక్యము ద్వారా నీకు సహనాన్ని దేవుడు అనుగ్రహిస్తే, ఆ వాక్యము ద్వారా సహనం అనే జీవితం నీలో కనబడకుండా దుష్టుడు విత్తిన దాన్ని ఎత్తుకెళ్ళిపోతాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయకుడు కాపలా కాయాలి, కష్టపడాలి, నిద్రాగారాలు లేకుండా కష్టపడాలి. కష్టపడకుండా ఎన్నడూ కూడా ఫలాన్ని చూడలేవు. గమనించారా? రాతి నేలను 13వ వచనం, రాతి నేల నుండి వారు ఎవరనగా వినినప్పుడు వాక్యము సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలములో తొలగిపోవుదురు. చూసారా? అంటే వాక్యం అనేది నిన్ను ఒక చెట్టు వలె, మొక్క వలె నాటుతుంది. అది నాటినప్పుడు వేర్లు కలిగి ఆ చెట్టు ఫలించి ఎదుగుతుంది. గమనించారా? శోధన కాలం రాగానే, శ్రమలు రాగానే, అబ్బో దేవుని యందు విశ్వాసం ఉంచితే ఇన్ని శ్రమలా, ఈ శ్రమలు నాకొద్దు బాబు, నేను భరించలేను, నా వల్ల కాదు అని మధ్యలోనే వారు తమ ఆలోచనలను మార్చుకుంటున్నారు. వాక్యము నిమిత్తమై శ్రమ కలగగా అని మత్తయి సువార్తలో కూడా ఉంటుంది. గమనించారా? అందుకనే దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు వచ్చే శ్రమలు కలిగినప్పుడు అది ఎక్కువ కాలం ఉంటే సహించుకోలేక విడిచిపెట్టి మరణాలకు అప్పగించుకునే పిల్లలు చాలామంది ఉన్నారు. గమనించారా? 14 వచ్చిన ముళ్ళ పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేత, ధనభోగముల చేత అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు, పరిపక్వముగా ఫలించనటువంటి వారు, వాళ్ళలో ఏముంటాయి తెలిసిన? ధనభోగములు ఉంటాయి. గమనించారా? అవన్నీ కూడా ఈ జీవన సంబంధమైన ఐకిక విచారాలు ఉంటాయి. నేను ఎలా బతకాలి, నా భార్యను ఎట్లా బతికించాలి, నా పిల్లల్ని ఎట్లా బతికించాలి, నా కుటుంబం భవిష్యత్తు ఏంటి, స్థలాలు ఆస్తులు కొనటం తప్పు కాదండి, కొనుక్కోండి, తప్పు లేదు. కానీ అన్నిటికంటే దేవుని చిత్త ప్రకారంగా నువ్వు ఫలించాలి. ఫలించడం కొరకు నీకు కావలసిన సహనాన్ని, శ్రమల కాలంలో అనేక పరిస్థితుల్లో నిన్ను నిందించే వాళ్ళ పరిస్థితుల మధ్యలో, నిన్ను అవమానించే వాళ్ళ మధ్యలో నోరు తెరవని ఒక శ్రేష్టమైన జీవితాన్ని మనం చెయ్యాలి. గమనించారా? ఒకవేళ ఈ జీవితం కనుక మనకు లేకపోతే మన ఆత్మను రక్షించుకోలేము అనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా గుర్తుపట్టాలి. గమనించారా? ఇప్పుడు చూడండి, మనలో ఈ జీవన సంబంధమైన విచారాలు, ధనభోగములు మనలను అణిచివేసి మనం సరిగా దేవుని చిత్తం కొరకు ఫలభరితమైన జీవితం, ఫలించేటువంటి జీవితం చేయనీయకుండా మనల్ని అడ్డుపడతాయి ఐకిక విచారాలు, ధన వ్యామోహం. ఇప్పుడు చూడండి, చాలామంది ఉద్యోగాల పేర్లు చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి కానీ, లేకపోతే ఉపవాస కోటాలకు కానీ, దేవుని సన్నిధికి కానీ రారు. ఇప్పుడు చూడండి, కొంతమంది నిద్ర కోసం దేవుని సన్నిధికి రారు, నిద్ర కోసం దేవుని యొక్క వాక్యాన్ని తృఢీకరిస్తారు. ఇవే ఐకిక విచారాలు. గమనించారా? నిద్ర లేకపోతే నేను భరించలేను, నిద్ర లేకపోతే నా వల్ల కాదు, ఇవన్నీ కూడా నిన్ను ఫలించనీయకుండా అడ్డగించే చీకటి ఆత్మలో.
వాక్యం వింటున్న దేవుని పిల్లారా, చాలామంది వాక్యం వింటానే ఉంటారు, చక్కగా బెడ్ల మీద పడుకొని నిద్రపోతూ ఉంటారు. ఎంత ధన్యులో వాళ్ళు. గమనిస్తున్నారా? బుద్ధి, జ్ఞానం, వివేకం లేదండి. అందుకని నువ్వు ఫలించలేవు. గమనించారా? సహనం అనేది చిన్నది కాదండి. వాక్యము నిమిత్తమై నువ్వు సహించుకోవాలి. దేవుని వాక్యము నిన్ను ఫలింపజేస్తుంది. ఐకిక విచారాలు, ధన వ్యామోహము, గుర్తుపట్టారా? వాక్యానికి విలువ ఇవ్వకపోవడం, ఇవన్నీ నీ జీవితంలో ఫలభరితమైన జీవితం చేయనీయకుండా అడ్డగించేటువంటి చీకటి. గమనించారా? ఇప్పుడు వాక్యం తల్లిదండ్రులు వింటూ ఉంటారు, పిల్లలు హాయిగా నిద్రపోతూ ఉంటారు. ఇప్పుడు తల్లిదండ్రులే రికమెండేషన్ చేస్తారు, అమ్మో పిల్లలు చదువుకోవాలి, పిల్లలు రేపు పొద్దున్నే మళ్ళా కాలేజీలకు వెళ్ళాలి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళు లెగవలేరు, వాళ్ళు ఇబ్బంది పడతారు. ఈ రోజున ఫలభరితమైన జీవితం లేకుండా మనమే మన పిల్లలకు ఒక దెయ్యంలాగా పనిచేస్తూ ఉంటాం, ఒక దురాత్మలాగా పనిచేస్తూ ఉంటాం. ఏమండి? చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, లేపరు, లేపితే ఏడుస్తారు. అవునా? దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లలరా, ఒక తండ్రిగా నీకు ఆలోచన జ్ఞానం నేర్పుతున్నాను, తెలివి జ్ఞానం పొందండి. గమనించారా? ఫలభరితమైనటువంటి జీవితం లేకుండా మనల్ని నాశనం చేస్తుంది. 15వ వచనం చదువుతున్నాను చూడండి. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. వింటున్నారా? ఓపిక లేకపోతే ఫలభరితమైన జీవితం రాదు. ఇప్పుడు చూడండి, చాలామంది ప్రార్థన చేస్తారు, ప్రభా 30 60 100 నన్ను దీవించండి అయ్యా అని ప్రార్థన చేస్తారు. మంచిదే, చెయ్యాలి, అడగాలి, తప్పులేదు. నేనంటాను 30 60 100 నువ్వు ఫలించాలి అని అంటే నీకు ఓర్పు ఉండాలి. వాక్యాన్ని విని అంగీకరించాలి. వాక్యం కోరుకున్న జీవితం చేయడానికి నీ మనస్సు లోబడాలి. లోబడిందండి, సహించుకున్నారండి, సహనం లేకుండా నువ్వు ఎలా ఫలిస్తావు? ఇప్పుడు లూకా 8:15 మళ్ళీ చదువుతాను చూడండి. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో. ఏమండి? మంచి మనసు అంట. ఎవరండి? ఓర్చుకునేవాడినే మంచి మనసు అంటారు. మంచోడెవరు? ఓర్చుకున్నవాడే. ఇప్పుడు యేసుక్రీస్తు మంచివాడు. ఎందుకో తెలిసిన? మనందరి పాపములు ఓర్చుకున్నాడు ఆయన, మనందరి తిరుగుబాటు ఓర్చుకున్నాడు. గమనించారా? ఆయనను పిడిగుద్దులు గుద్దుని మన దేహం, ఆయన నాగసాళ్ల వల్లే దున్నిని మన పాపాలు. గమనించారా? ఆయన యందు విశ్వాసం ఉంచకుండా తిరుగుబాటు చేసిన మనందరం యేసుక్రీస్తును మరలా సిలువ వేయుచున్నాము అని హెబ్రీ పత్రికలో రాయబడింది. అపోస్తలుడైన పౌలు చెప్పాడు. గమనించారా? ఎవరు గుర్తుపడతారండి? ప్రార్థన అని మొదలు పెడితే చాలు, ప్రభువా దించు, నన్ను 30 60 దీవించయ్యా, 100 దీవించయ్యా. నువ్వు దీవించబడ్డానికి ఓర్పు కావాలి తల్లి, ఓర్పు కావాలి బిడ్డ. ఓర్పు లేకపోతే ఫలభరితమైన జీవితం మన జీవితంలోకి రాదు నాన్న. నువ్వెప్పుడు గుర్తుపడతావు? ఇప్పుడు మంచి మనస్సాక్షితో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించాలి. ఓపిక లేకపోతే, సహనం లేకపోతే, దీర్ఘశాంతం లేకపోతే నీ జీవితంలో ఫలభరితమైనటువంటి జీవితాన్ని చూడలేవు అనేటువంటి సత్యాన్ని గుర్తుపట్టాలి. గమనించారా? భోగేచ్ఛలు, ఐకిక విచారాలు, ఇవన్నీ కూడా నిన్ను ఫలభరితమైనటువంటి జీవితం, ఓర్పు లేకుండా నిన్ను దెబ్బతీస్తూ ఉంటాయి. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చాలామంది జీవితంలో ఫలించడం అంటే అర్థం ఏంటో తెలిసిన? నాకు డబ్బు వస్తుంది, నాకు డబ్బు కలిసి వస్తుంది, లేకపోతే నాకు పలానా అవసరాలు కలిసి వస్తాయి,
అని కోరుకుంటూ ఉంటారు. ఫలించటం అంటే అర్థం ఏంటో తెలుసునా? దేవుని సంతోషపెట్టే జీవితమే ఫలించటం అంటారు. ఫలించడం వెనక దేవునితో పొత్తు ఉంటుంది. గమనించారా? అంటే అర్థం ఏంటో తెలుసునా? దేవుడు నిన్ను ఈ భూమండలం మీద ఎందుకు నాటాడో, నువ్వు ఏ జీవితాన్ని నీ జీవితంలో ఫలించాలో, నీ ఫలాలు దేని కొరకు కాయాలో, ఆ ఉద్దేశాన్ని సమస్తాన్ని నెరవేర్చటం అనేదే దేవుని సంతోషపెట్టే జీవితం అనేది గుర్తుపట్టాలి. ఇప్పుడు నా జీవితంలో నా ఇష్టాన్ని నెరవేర్చుకోకుండా నేను దేవుని చిత్తం చేశాను, దేవుని మాత్రమే సంతోషపెట్టాను. ఎందుకంటే ఆయన నన్ను ఏ ఉద్దేశంతో విత్తాడో ఈ లోకంలో, నేను ఆయన చిత్తాన్ని చేసే ఉద్దేశాన్ని నేను ఫలభరితమైన జీవితం చేయడానికి, నా ఆత్మను రక్షించుకోవడానికి ఆయన కోరుకున్న జీవితం చేశాను అని చెప్పగలగాలి. అలాంటి వాళ్ళు మాత్రమే దేవుని కొరకు ఫలించేటువంటి జీవితాన్ని చేయగలుగుతారు. వాక్యం వింటున్న దేవుని పిల్లారా, ఖచ్చితంగా ఈ విషయాన్ని మనం గుర్తుపట్టాలి. ఇప్పుడు చూడండి, మన ఆత్మను రక్షించుకోవడానికి ఓర్పు వలన మనం రక్షించబడుతున్నామని చెప్పాం కదా. ఇప్పుడు చూడండి, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కాదు. ఇప్పుడు చెప్పబడే విషయాలు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కాదు. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఏమంటుందో తెలిసినా, నువ్వు శ్రమపడలేవు, నువ్వు కష్టపడలేవు, నువ్వు బాధను అనుభవించలేవు, నీ వల్ల కాదు, కనుక ఈ బాధలు తొలగిపోవాలి అని కోరుకుంటున్నారు. ఈ లోకం నిన్ను శ్రమ పడనివ్వకుండా, నీ ఆత్మ రక్షించబడనీయకుండా, శ్రమలలో ఓర్పు కలిగి ఉండనీయకుండా సాతాను నిన్ను మోసం చేస్తుంది. ఇప్పుడు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు చూడండి. ఈ రోజున ఏ సంఘాల్లో చూసినా, నువ్వు మా సంఘంలోకి వస్తే నీకు మంచి వివాహం జరుగుతుంది, నువ్వు మా సంఘంలోకి వస్తే మరి మంచి చదువుకుంటావు, పాస్ అవుతావు, నువ్వు మా సంఘంలోకి వస్తే ఇల్లు బిల్డింగులు కడతావు. అర్థమైందండి? ఓర్పు, సహనం, దీర్ఘశాంతం అనేది శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కాదు. ఇవి నీ ఆత్మను రక్షించుకోవడానికి, నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి, దేవుని సంతోషపెట్టే ఫలభరితమైన జీవితం చేయడానికి ఇది నీకు ఉపయోగపడుతుంది, ప్రయోజనకరమైనది. వింటున్నారండి? అర్థమవుతుందా? గమనించారా? ఇప్పుడు మనం 2 కార్యాలు నేర్చుకున్నాం. మూడవది, ఈ ఓర్పు అనేది ఒక మంచి వ్యక్తిత్వాన్ని బిల్డప్ చేస్తుంది, అంటే డెవలప్ చేస్తుంది. ఒకవేళ నిన్ను చూశారనుకోండి, ఎవరైనా నిన్ను చూస్తే పలానాయన చాలా మంచోడండి అని అనిపించుకోవాలి. అంటే మంచోడు అంటే అర్థం ఏంటి? మంచివాడు అంటే సహించుకొని ఓర్చుకునేవాడు అని అర్థం. యేసు ప్రభు మంచి దేవుడు అని అంటారు. ఎందుకని? మన దౌర్బల్యం అంతా కూడా ఆయన భరించాడు, ఆయన సహించాడు, ఆయన మన పాపాలకు వచ్చినటువంటి శిక్షను ఆయన భరించాడు అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. ఈ రోజుల్లో విని మర్చిపోతున్నారండి. వాక్యం వింటారు కానీ దాని కొరకు ప్రార్థన చేయరు, విని మర్చిపోతూ ఉంటారు. గమనించారా? ఇక్కడ రోమాపత్రిక 5వ అధ్యాయంలో కనుక మనం గమనిస్తే చూడండి నాన్న, రోమాపత్రిక 5వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుకుంటే మనకి చక్కగా అర్థమవుతుంది. ఆ మాటలు నేను చదువుతాను చూడండి. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారై అందులో నిలిచియుండుడి. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును,
గుర్తుపడుతున్నారా నాన్న? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడదుము. గమనించారా? అతిశయపడడం అంటే అర్థం ఏంటి? శ్రమలలో ఆనందించడం. ఇప్పుడు చూడండి, లోకం మనకేం చెప్తుంది? నీకు శ్రమలొద్దు అంటది. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీకు శ్రమలలో ఆనందాన్ని దేవుడు సంతోషిస్తాడు, నువ్వు శ్రమలలో ఆనందించు అంటాడు. నువ్వు ఈ లోకంలో శ్రమలను సహించుకుంటున్నప్పుడు నువ్వు ఆనందిస్తావు, సంతోషిస్తావు అని దేవుడు చెప్తున్నాడు. ఏమండి, దేవుడు చెప్పేదానికి లోకం చెప్పేదానికి ఏమన్నా సంబంధం ఉందండి? గమనించారా? శ్రమలో ఓర్పు సహనం అనేది ఒక చక్కటి ట్రైనింగు, నీకు టెస్ట్ అన్నమాట. శ్రమలలో పుటం వేయబడ్డం అనేది ఒక టెస్ట్, ఒక పరీక్ష. ఓర్పు పరీక్షను వ్యక్తిగతంగా పరీక్ష రాస్తున్నారనుకోండి, పరీక్ష ఎందుకు రాస్తారు చెప్పండి? అంటే పరీక్షలో ఏం తెలియద్దంటే నీ విలువ తెలిసిద్ది, నీ వ్యక్తిత్వం తెలిసిద్ది, నీ క్యారెక్టర్ తెలుసుద్ది, నీ సామర్థ్యం తెలిసిద్ది. గమనించారా? ఇప్పుడు ఒక సహనం అనేది నీ వ్యక్తిత్వంలో ఒక మంచి బిల్డప్ చేస్తుంది, మంచి వ్యక్తిగా నిన్ను బిల్డప్ చేస్తుంది, పరీక్షల్లో ఓర్చుకునేటువంటి జీవితాన్ని ఇస్తుంది. గమనించారా? అంతేకాకుండా ఇక్కడ చూడండి, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుతున్నాం అంటే ఆనందిస్తున్నాం అని అర్థం. గమనించారండి? ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చూడండి, ఈ నిరీక్షణ అనేది శ్రమల ద్వారా శ్రమ అనేది ఒక నిరీక్షణలోకి మనల్ని నడిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. గమనించారా? ఏలయనగా మనం ఇంకనూ బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనను ఒకవేళ తెగింపవచ్చును కానీ, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చూసారా? ఈ ఓర్పు అనేది నిరీక్షణను కలగజేస్తుంది. ఈ నిరీక్షణ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమను మన హృదయంలో కుమ్మరించబడుతుంది. దైవత్వంలో ఉన్న స్వభావాలు పరిశుద్ధాత్ముడు డైరెక్ట్గా మనకొచ్చి ఇస్తాడు. అర్థమవుతుందండి? అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారో లేదో నాకు తెలియదు. చెవిగల వారు విందురుగాక. 1-2 సార్లు వినండి, కొత్త వాళ్ళకి పరిచయం చేయండి, అనేకులకు షేర్ చేయండి. ఒక ముద్దుల్లాగా ఉంటారు అంతే, చెల్లించరండి. కనీసం అయ్యా ఈరోజు ఉపదేశం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడని చిన్న మెసేజ్ పెట్టకూడదండి? ఏమండి, కృతజ్ఞత కలిగిన మాట మీ నోట రాదా? వింటారంతే. అంటే ఉచితంగా వచ్చి నిన్ను పలకరిస్తుందిగా వాక్యం. అందుకనే ధీమా. నువ్వు నిద్రలో పోతుంటే లేపి దేవుడు నీతో మాట్లాడుతున్నాడుగా, అందుకే నీకు ధీమా. ఒక రోజున నీ ధీమాకి దేవుని దగ్గర నుంచి జీతం వస్తుంది. ఆ రోజున ఏ మనుషుడు కూడా తప్పించుకోలేడు. గమనించారా? అందుకనే 4వది ఒక నిరీక్షణ దగ్గరికి మనల్ని తీసుకెళ్తుంది. నిరీక్షణ అనేది మనని దేవుని రాజ్యంలోకి నడిపిస్తుంది అనేటువంటి సత్యాన్ని గుర్తుపట్టాలి. అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని నేర్చుకుంటున్నాం? 4వది నేర్చుకుంటున్నాం. 3వది మన వ్యక్తిగతంగా మనకి ఒక మంచి వ్యక్తిగా బిల్డప్ చేసుకోవడానికి మనకి ఓర్పు ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా మన ఓర్పు సహనం అనేది నిరీక్షణ, అంటే నిరీక్షణ అనేది మనలను పరలోక రాజ్యానికి మోసుకెళ్ళేది. గమనించారా?
మన మరణం వరకు, ప్రభు రాకడ వరకు మనలను నడిపించి నమ్మకంగా దేవుని ఎదుట నిలబెట్టేదే నిరీక్షణ. ఇప్పుడు మీకు అర్థం కావాలంటే నేను మళ్ళొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 24 చదువుతాను. చూడండి, ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. చూడండి, నిరీక్షణ లేకపోతే రక్షించబడలేమా అంటే రక్షించబడలేమో అనేటువంటి సత్యాన్ని కూడా గుర్తుపట్టాలి. గుర్తుపడుతున్నారండి? దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, యాలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో నియమం ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? గమనించారా? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. నిరీక్షణ అనేది ఓపికనిస్తుంది. ఇప్పుడు చూడండి, అబ్రహాము ఈ భూమండలం మీద గుడారాల్లో ఉంటూ పరలోక పట్టణం యొక్క ఆ ప్రత్యక్షత కలిగిన వాడై పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు ఓపికతో నిరీక్షణతో ఎదురు చూచెను అని రాయబడి ఉంది. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఈ నిరీక్షణ మనకు ఓర్పును తీసుకొస్తుంది అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి నాన్న, ఇక్కడే రోమాపత్రిక 15వ అధ్యాయంలో మనం 4వ వచనాన్ని చదువుకోవచ్చు. నేను ఆ వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తాను. చూడండి, యాలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడి ఉన్నవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. అంటే లేఖనములు మనకు ఓర్పును, సహనాన్ని ఇస్తాయి. గుర్తుపట్టారా? ఈ లేఖనముల వలన ఆదరణ కలుగుతుంది. నిన్నటి దినాన చెప్పిన ఉపదేశాన్ని కూడా వినండి. లేఖనముల వలన ఆదరణ ఎలా పొందుతాము అనేటువంటి విషయాన్ని 2వ కొరింథీ పుస్తకం 1వ అధ్యాయం 4 నుంచి 7, 8, 9 వరకు చదివాను. అవన్నీ కూడా మీరు చదువుకోండి, నాకు సమయం లేదు. గమనించారండి? దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మళ్ళీ నేను ఈ మాట మళ్ళీ 4వ వచనాన్ని 15 రోమా 15:4 వచనం మళ్ళీ చదువుతాను. చూడండి, యాలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం వ్రాయబడి ఉన్నవి. అంటే లేఖనం ద్వారా నిరీక్షణ కలుగుతుంది. ఈ నిరీక్షణ రావడానికి కారణం ఏంటంటే ఓర్పు, సహనం, దీర్ఘశాంతము. ఈ ఓర్పు, సహనం, దీర్ఘశాంతం లేకుండా నిరీక్షణ రాదు. నిరీక్షణ వలన కలిగినటువంటి లేఖనముల వలన కలిగినటువంటి ఆదరణ కలుగుతుంది. గమనించగలుగుతున్నారా? చూడండి, మొదటి తెస్సలోని పత్రికలో 1వ అధ్యాయంలో 1వ వచనాల్లో ఒక మాట ఉంటుంది. నేను చదువుతాను. చూడండి, తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోని సంఘమునకు పౌలును, సిల్వను, తిమోతి శుభమని చెప్పు రాయినది కృపయు సమాధానం మీకు కలుగునుగా. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును, చూసారా? నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఏమండి, నీతిమంతుడైన సేవకుడు నువ్వు శ్రమలలో
ఓర్చుకొని నిరీక్షణ కలిగి దేవుని రాకడ కొరకు ఎదురు చూడడం అనే దాన్ని బట్టి నీ దైవజనుడు నిన్ను బట్టి ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడంటండి. నేను అడుగుతున్నాను, నీకు కలిగిన శ్రమలలో నువ్వు ఓర్పు, సహనం, దీర్ఘశాంతం కలిగి ఉండడాన్ని దైవజనుడు చూసి నీ విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడండి. ఈ జీవితం మనకు వచ్చిందా? ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. ఏమంటే నువ్వు ఎక్కడికి నడిపించబడుతున్నావు? ఏ దైవజనుడు, ఏ సంఘాల్లోకి నువ్వు నడిపించబడుతున్నావు? నీకున్న ధైర్యం చూడండి, ఎంత ధైర్యంగా ఉంటావో. నీ మనస్సాక్షి ఇంత వాక్యానికి భిన్నంగా మోసం చేస్తున్నా నువ్వెంత ధైర్యంగా ఉంటావు. మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కారు వస్తుందండి, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే పెళ్ళయిద్దండి, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే డబ్బులు కలిసి వస్తాయండి, లోన్లు వస్తాయండి, అవునా, స్థలాలు కొనుక్కుంటామండి, దేవుడు బాగా డబ్బును దీవించాడండి, మా జీవితంలో దేవుని నమ్మిన తర్వాత డబ్బు విస్తరించిందండి. ఏం బతుకులండి ఇవి? ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చారండి మీకు? మీకు బోధకులు ఎవరు? అపోస్తులుడైన పౌలు దేన్ని చూసి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు? కారులను బట్టా, బిల్డింగ్ను బట్టా, ఆస్తి కలిసి రావడాన్ని బట్టా? అపోస్తులుడైన పౌలు అలాంటి విషయాల్లో ఆయన దేవుని ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లా. ఆయన ఏమన్నాడు తెలిసిన? అయ్యా, మీరు ఓర్చుకున్నారు, ఓర్పు ద్వారా నిరీక్షణ కలిగి ఉన్నారు, ఈ నిరీక్షణ కలిగి శ్రమలలో మీరు ఆనందిస్తున్నారు కాబట్టి మీ నిమిత్తము దేవునికి మానక ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అంటున్నారు. ఏమండి, ఎలాంటి దైవజనుడైనా మీ దగ్గర ఉన్న దైవజనుడు? ఎలాంటి సేవకుడైనా మీ సేవకుడు? గుర్తుపడుతున్నారా? ఎంత ఉపదేశం అన్న వినండి. మీ చెడ్డ మనసు మిమ్మల్ని మోసం చేస్తూను మిమ్మల్ని నాశనం వైపు నడిపిస్తున్న వాడి దగ్గరికే నువ్వు నీ కుటుంబం కలిసి ముచ్చటగా వెళ్ళి కూర్చుంటా ఉంటావు. దౌర్బల్యాన్ని భయం లేదండి, భయం భక్తి లేదు. వాక్యంలో కోరుకున్న సత్యం నీ మనస్సాక్షికి అర్థం కాదంతే. వాత వేయబడిన మనస్సాక్షి. నీకు కావాల్సింది ఏంటంటే శరీర సంబంధమైన భోగెచ్చలు కావాలి. ఇందుకోసం నువ్వు సంఘాలకు వెళ్తావు. ఏమండి, నీకు అప్పొద్దు అని చెప్పే దైవజనుడి దగ్గరికి వెళ్తావా నువ్వు? నువ్వు అప్పులు చేసి వడ్డీలు తెచ్చుకొని నువ్వు నీ జీతాలన్నీ లోన్లు కట్టుకుంటా బతికితే నువ్వు ఎట్ట బతికినా నిన్ను ఓకే, నువ్వు మంచిదానివా అనే వాడి దగ్గరికి వెళ్తావు. నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చొని దేవుడు నన్ను రక్షించాడు, నన్ను పరలోకం తీసుకెళ్తావని భ్రమపడుతూ బతుకుతావు. నీ బ్రతుకేంటో ఒకసారి చూసుకో. ఎలాంటి దైవజనుడి దగ్గర నువ్వు ఎదగాలో చూసుకో. ఓర్పు అంటే అర్థం ఏంటో తెలుసుకో. ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది నీకు అర్థం కావడానికి? దేవుని ఆత్మ ఈ శ్రమలు, సహనం, దీర్ఘశాంతం అనే గుణాలు నీ జీవితంలో అనుమతించలా. అందుకనే నీ బ్రతుకు పోయి ఒక గుడ్డోడి దగ్గర నువ్వు, నీ పిల్లలు, నీ భార్య పిల్లలు ఆనందిస్తూ ఉంటారు. అంతే. ఒక కాలం రాబోతుంది పిల్లరా, ఆ రోజున ప్రభువుని ఎదుర్కోవడానికి సహనంతో ఎదురు చూసే కృప కోల్పోతారు. సిద్ధపడిన వాళ్ళే కోల్పోతారని లేఖనాలు చెప్తున్నాయి. 10 మంది కన్యకలు సిద్ధపడ్డారు, కానీ 5గురు బుద్ధి లేని వాళ్ళు అయిపోయారు. నువ్వు నేను సిద్ధపరచుకోలేదు. ప్రభు రాకడిని ఎదుర్కోవడానికి, నిరీక్షణతో ఎదురు చూడడానికి ఓర్పు కలిగి బతకలేదు, ఎదురు చూడలేదు. ఎప్పుడు చూసినా ఈ శ్రమ నుంచి నేను విడుదల పొందాలి, నాకు శ్రమలొద్దు, సుఖభోగాలే కావాలి. సుఖభోగాలు అనుభవించిన ధనవంతుడు పోయి పాతాళంలో యాతన పడ్డాడు. లాజరు తన బ్రతికిన కాలం అంతా కూడా కష్టాన్ని అనుభవించాడు, శ్రమలో పడ్డాడు, నిరీక్షణతో ఎదురు చూశాడు, ఓర్చుకున్నాడు. శరీరం మొత్తం కుళ్ళిపోతున్నా ఓర్చుకుంటున్నాడు. ఎక్కడ ఎవరి మీద ఆధారపడలా, దేవుని దిక్కుగా చేసుకొని బ్రతికాడు. ఈ ఉదయకాలంలో వాక్యం వింటున్న దేవుని పిల్లరా, నీకు ఓర్పు, సహనం, దీర్ఘశాంతం దేవుడు ఎందుకు ఇచ్చాడు? నువ్వెప్పుడు గుర్తుపడతావు?
ఎప్పుడు నీ జీవితంలో అర్థం అవుద్ది? నువ్వు నమ్మిన విశ్వాసం నీకేం నేర్పుతుంది? ఇలాంటి గుణాలు నేర్పేవాడేనా నీ సేవకుడు? ఎంత సంతోషంగా వెళుతున్నావో! ఒకరోజు వస్తుంది, ఆ రోజు నిలబడ్డానికి, దేవుని ఎదుట నిలబడ్డానికి నీ దగ్గర సంపూర్ణమైన సహనం, ఓర్పు, దీర్ఘశాంతి ఉండదు. ఆ రోజున నిరీక్షణతో కూడిన పరలోక రాజ్యాన్ని పోగొట్టుకొని ఏడుస్తావు. ఒకరోజు వస్తుంది. ఈ రోజున దైవిక స్వస్థతలో ఉంటూ ప్రాణాలు పోతున్న ఉపదేశాన్ని చెబుతూ దేవుని దిక్కుగా చేసుకుని బ్రతుకుతూ పరిశుద్ధతను నేర్పుతూ సహనాన్ని, ఓర్పుని, దీర్ఘశాంతాన్ని నేర్పుతున్న దైవజనులను వెంబడించే వాళ్ళు ఎవరు ఉంటారండి? పూరిపాకలో ఒక పరిశుద్ధుడు కూర్చొని దైవ ప్రత్యక్షత కలిగి బోధిస్తుంటే పూరిపాకలోకి వస్తారండి? డిస్కో లైట్లు, డెకరేషన్లో ఎవరు చెప్తారండి మీకు బుద్ధి? ఎవరు చెప్తారు? లేఖనాల్లో చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. ప్రభు రాకడ కొరకు ఎంతమంది సిద్ధపడతారో నాకు అర్థం కావట్లేదు. చాలా దుఃఖంతో, భారంతో పిల్లరా, ఈ సహనం అనే మాటను దేవుడు తీసుకొచ్చి నా ముందర పెట్టాడు. నేను ఇంకా ఆశా నిగ్రహం చెప్పలేదు. అది చాలా లోతుగా ఉంటుంది. అది కూడా నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. 5వది, ఈ ఓర్పు వలన, సహనం వలన దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. దయచేసి ఈ 5 ప్రయోజనకరమైనటువంటి గుణాలను మనం కలిగి ఉండాలి. చూడండి, ఆ మాటను నేను జ్ఞాపకం చేస్తాను. దయచేసి ఆ మాటను చదువుకుందాం. యాకోబు పత్రికలో, హెబ్రీ పత్రిక, యాకోబు పత్రికలో కూడా మనం చదువుకోవచ్చు. మొదటి అధ్యాయంలో, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతాను. చూడండి. శోధన సహించువాడు ధన్యుడు, అతను శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు గాని ఆయనను ఎవరిని శోధింపడు గనక, ఎవడైనను శోధింపబడుతున్నప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయ దురాశల చేత ఏడవబడి మరలు కొలపబడిన వాడై శోధించబడతా ఉంటాడు. గమనించారా? శోధన సహించువాడు ధన్యుడు, అతడు ఆ శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వానికి వాగ్దానం చేసిన కిరీటాన్ని పొందుతాడు. గమనించారండి? దేవుడు నీకు వాగ్దానం చేసిన కిరీటాన్ని సంపాదించుకుంటాడంట. అపోస్తులుడైన పౌలు అంటాడు, నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. ఇదిగో ఆ మాటలు చదువుతాను. చూడండి, 2 తిమోతి పుస్తకంలో 4వ అధ్యాయము 7వ వచనాన్ని నేను 6 నుంచి చదువుతాను. చూడండి, 2 తిమోతి పుస్తకం 4వ అధ్యాయం 6 నుంచి. నేనిప్పుడు పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాడి తిని, నా పరుగు తుదముట్టించింది, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి, ఆ దినమందంటే ప్రభు రాకడ, నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను, అంటే ఆయన రాకడను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఆయన మనకు సిద్ధపరిచిన నీతి కిరీటాన్ని దేవుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడు తెలిసిన? నువ్వు సహనంతో, ఓర్పుతో శోధనలన్నిటిని కూడా సహించుకున్నప్పుడు నీతి కిరీటాన్ని దేవుడు మనకిస్తాడు. పౌలు మరణ సమయంలో పౌలు అదే చెప్తున్నాడు, నేను నమ్మకంగా గురి యొద్దకు పరిగెత్తాను, నేను సహించుకున్నాను, ఓర్చుకున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, నేను దాన్ని పొందుకుంటున్నాను అని అపోస్తులుడైన పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు.
గమనించారా నాన్న? ఇక్కడ హెబ్రీ పత్రికలో కూడా మనం చూస్తే 10వ అధ్యాయంలో 36వ వచనాన్ని కూడా మనం చదువుకోవచ్చు. నేను చదువుతున్నాను చూడండి. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉంది. వాగ్దానం చేసిన పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి మనకు ఓర్పు చాలా అవసరమై ఉంది అని చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యంలో. ఇక్కడ చూడండి, హెబ్రీ 12 మొదటి నుంచి కూడా మనం చదివితే అక్కడ ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపము నుండి విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ ఆయన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. గమనించారండి? ఓపిక కావాలంట. ఓపికతో పరుగు పందెంలో పరిగెత్తాలి. గమనించారా? ఈ రోజున మన కళ్ళ ముందల మన పితరులు, పరిశుద్ధులు, అపోస్తులు, వీళ్ళు సాక్షి సమూహం ఉందంట. ఓపిక కలిగి సహనంతో పరిగెత్తుతున్నారంట. గమనించారా? ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, చూడండి ఓపిక ఎందుకో తెలిసిన, ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. సిలువను సహించేంత శ్రమలు మనం సహించాలి, ఓర్చుకోవాలి. గమనించారా? ఓపిక కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలిగి ఉండాలి. అప్పుడు ఆయన వాగ్దానం చేసిన పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. బిడ్డలారా, దేవుడు ఎందుకు ఈ దినాన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడో ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. గమనించారా? 5 గుణాలు ఈ రోజున మనం నేర్చుకుంటూ వచ్చాం. సహనం వలన మనకేం ప్రయోజనం అంటే నిత్య జీవార్థమైన మన ఆత్మ నిత్య జీవార్థమైన రక్షణ పొందడానికి మనకు సహనం అవసరం. గమనించారా? రెండవది, దేవుని సంతోషపెట్టి ఆయన కొరకు ఫలించేటువంటి జీవితం చేయడానికి సహనం అవసరం. సహనం లేకపోతే మనం ఫలించలేము అనేటువంటి సత్యాన్ని మనం గుర్తుపడుతున్నాం. సహనం ద్వారా మన వ్యక్తిగత జీవితంలో ఒక మంచితనాన్ని బిల్డప్ చేసుకోవాలి. అది ఓర్పు నిరీక్షణలోకి నడిపిస్తుంది. అది చక్కటి పరీక్షలో నిలబడి పాస్ అవ్వడానికి ఆధారంగా ఉంటుంది. 4వది, మనము సహనం ఓర్పు ద్వారా మనం నిరీక్షణ కలిగిన వారిగా దేవుడు సిద్ధపరిచిన పరలోకానికి మనం సిద్ధపడతామనేటువంటి సత్యాన్ని మనం గుర్తుపట్టాలి. 5వది, దేవుడు ఓర్పు ద్వారా మనం వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాము అనేటువంటి సత్యాన్ని కూడా మనం గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ 5 రకాల సంపూర్ణమైన గుణములు సహనం ద్వారా మనకు అనుగ్రహించబడతాయి. కాబట్టి ఈ రోజున వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఈ 5 లక్షణాలు నాకు కావాలని ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తారో, ఓర్పు, నిరీక్షణ, దీర్ఘశాంతం కలిగి ఉంటారో, సహనం కలిగి ఉంటారో, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు మాత్రమే ఈ జీవితం అనుగ్రహించబడుతుంది, అన్ని జనులకు ఉండదు. కాబట్టి ఈ ఉదయకాలంలో వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఈ రోజున ఒక తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నిన్నటి సెక్షన్లోనూ ఈ రోజున నీ ఓర్పులోకి ఉన్నటువంటి నాయన ప్రయోజనకరమైన ఆశీర్వాద గుణాలు, 5 రకాల గుణాలను మాతో మీరు మాట్లాడారు. 5 రకాల సంపూర్ణతలు మీరు మాకు సహనం వలన, ఓర్పు వలన, దీర్ఘశాంతం వలన మాకు అనుగ్రహించారని ప్రభా, నీ వాక్యపు వెలుగులో నుంచి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. వాక్యం వింటున్న బిడ్డలకు, అలాగే నాయన లైవ్లోకి వచ్చిన బిడ్డలకును, సంఘాలకును, దైవజనులకును నాయన ప్రభు యొక్క రాకడ వరకు ఇలాంటి గుణముల చేత, సహనము, ఓర్పు, దీర్ఘశాంతము చేత నడిపించబడి నిరీక్షణ గలవారై మహిమగల నీ రాకడ కొరకు వాగ్దానం చేసిన దాన్ని స్వతంత్రించుకునే ఆశీర్వాదము చేత నింపి నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్నడిగి పొందినాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్.